నేను మొన్న చెప్పా, ఎవడైనా సెలబ్రిటీ అయిన తర్వాత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అసలు బెట్టింగ్ యాప్ గురించి ప్రమోట్ చేస్తున్నాడంటే ముందు తీసుకొచ్చి వాడిని పీకమేకాలేసి తొక్కేసి జైల్లో పడేయాలి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఎంతోమంది చిన్న బిడ్డలు చనిపోతున్నారు. ముక్కు పచ్చలారని చిన్న బిడ్డలు ఆత్మహత్యలు చేసేసుకుంటున్నారు. 14 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు 19 సంవత్సరాల కుర్రోళ్ళు ఏమీ తెలియని వయసులో బెట్టింగ్ యాప్కి ఎడిక్ట్ అయిపోయి అప్పులైపోయి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుంటే సన్నాసి ఎవడో పల్లవ ప్రశాంత చెప్పు తెగిందా కొట్టాలని. రైతు బిడ్డ తొక్క బిడ్డవాడు ఇలాంటి ప్రమోట్ చేస్తే రైతు బిడ్డ అనే వాల్యూ కూడా పోతుంది. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ఇంత ఘోరంగా ఇంత అన్యాయంగా ఎడిక్ట్ అయిపోతుంటే ప్రభుత్వాలు పక్క నుంచి పట్టించుకోవట్లేదు. సామాజికవేత్తలు మాత్రమే మాట్లాడుతున్నారు దీని గురించి. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. బెట్టింగ్ యాప్ల వల్ల బంగారం లాంటి బిడ్డలు చనిపోతుంటే తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నాడో అసలు ఆ బాధను ఏమైనా గుర్తిస్తున్నారు ప్రభుత్వాలు. మొన్న ఆయన సజ్జనార్ గారు చేసిన ట్వీట్కి కొంచెం స్పందించి పోలీస్ డిపార్ట్మెంట్ అన్న సౌహృదంతో సాయం చేస్తుంది. ఇప్పుడు ప్రమోట్ చేసే వాళ్ళు తప్పేం లేదు, మూడాల దగ్గర ఆపాలి, మెయిన్ ఎక్కడైతే స్టార్ట్ అయింది అక్కడ ఆపాలి, కానీ యాప్ని ఆపేయాలి, కానీ వీళ్ళని తప్పేం చేశారని. అంటే నువ్వు సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయినంత మాత్రం నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? వెనకాల జరుగుతున్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు తెలియవా నీకు? ఇప్పుడు నువ్వు చేసిన ప్రమోట్ వల్ల ఇంకో 10 మంది నువ్వు రైతు బిడ్డలాగా ప్రచారం పాపులర్ అయిపోయావు. చాలామంది నీ గురించి నీ ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళు ఎడిట్ అయిపోయి బెట్టింగ్ యాప్ల్లో వెళ్ళిపోయి ఎడిట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే బాధ్యత నువ్వు తీసుకుంటావా, నీ బాబు తీసుకుంటాడా? ఈ ప్రమోట్ చేసే ప్రతి ఒక్కరిని నలుగురు నాని తీసుకొచ్చి తొక్కితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మనీ బలం ఎక్కువైపోయింది వాళ్ళకి. ఇప్పుడు సోషల్ మీడియాలో పాపులర్ అయిపోవడం, డబ్బులు సంపాదించడం, కళ్ళు కనపడకుండా ఇలాంటి ప్రమోషన్లు చేయడం, దీనివల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళని ఫస్ట్ నలుగురు ఐదుని తీసుకొచ్చి తొక్కితే అప్పుడు ఇది ఆగుతుంది. లేదు, ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యత తీసుకోవాలా. ఎందుకంటే ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యం పనికిరాదని అంటాను. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే పసిమొగ్గలారని బిడ్డలు చనిపోతుంటే కనీసం కళ్ళు తెచ్చుకోలేదు ప్రభుత్వాలు ఇప్పటికైనా. దీని గురించి చానాల నుంచి పోరాటం చేస్తున్నాం, అయినా ఒకరొకరు చనిపోతూనే ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ పల్లవ ప్రశాంత్ ఒకటి బయలుదేరి మళ్ళీ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్నాడంటే ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నట్టున్నాడు. తస్మాత్ జాగ్రత్తగా ఉండమని చెప్పండి. బిగ్ బాస్ గెలిపించింది దీనికోసమే నా పల్లవ ప్రశాంత్ గారు. దానికోసమే ఇలాగ సమాజాన్ని నాశనం చేసేయండి, సమాజంలో ఎలాంటి మంచితనం లేకుండా కుర్రోళ్ళందరూ నాశనం అయిపోవాలా అనేసి ఇలా అనుకుంటున్నట్టున్నారు. ఈ వచ్చిన పేరు బాగానే ఉంది కదా, వచ్చిన పేరు నిలబెట్టుకోవాలి. ఫస్ట్ రైతు బిడ్డ దగ్గర నుంచి ఒక బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి అంత లెవెల్కి వెళ్ళిపోయాడు. డబ్బులు వస్తేస్తున్నాయండి, యూట్యూబ్లో కార్యక్రమాలు చేస్తే డబ్బులు ఇస్తున్నారు వాళ్ళకి. డబ్బుల వల్ల ఏం చేయాలి, మనం ఏదో పెద్ద గొప్పలేమో అనుకుంటున్నారు. ఏదైనా ప్రమోషన్ చేయొచ్చు అనుకుంటున్నారు. తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి అక్కడ పెడితే వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు ప్రమోషన్ చేసినాడంటే ఇంకా మనోడు ఆగట్లేదు అనమాట. ఎందుకంటే భూమి మీద నూకలు కొన్ని రోజులే ఉంటాయని అంటారు కదా అందరూ. క్రియేటివిటీ వచ్చిన తర్వాత కొన్ని రోజులు వాడుకోవాలి, అది ఎలా ఉపయోగించాలి, పబ్లిక్ని మళ్ళీ ప్లస్ ఎలా అట్రాక్షన్ చేయాలి, మీడియాకి కూడా ఇదని చెప్పేసి చూస్తారు. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మనోడు కూడా బెట్టింగ్ యాప్ అందరి లెక్కనే నార్మల్గా ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు ఇప్పుడు పబ్లిక్ కోరుకునేది ₹1 సంపాదించుకొని మన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి ప్లస్ మనం ఎదగడానికి ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు ఎలా అంటే బెట్టింగ్ యాప్స్ వల్ల అందరు ప్రమోషన్ చేసేస్తున్నారు, అది వచ్చే రూపాయికి. కానీ నార్మల్ పీపుల్ ఉన్న వాళ్ళకి, స్టూడెంట్స్కి అయినా సరే, ఇంట్లో ఉన్న కొంచెం పబ్లిక్ అయినా సరే అది చూసి అట్రాక్షన్ అయిపోయి ఏదో పైసల కోసం ఆశపడడం, మనం కూడా తొందరగా రీచ్ అవ్వాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో అందరూ ఇదైపోతుంది. అది బేసిక్గా మంచిదే అనొచ్చు. ఎందుకంటే ఆ గేమ్ ఆడి అంటే ఫ్యూచర్ అయినా సరే అర్థమైపోతుంది మనోళ్ళకి. ఏంటి ఆడిన తర్వాత ఉన్న పైసలు ఎక్కడ ఇంట్లో ఆగట్లేదు, ఇంకో రూపాయి మళ్ళీ ఖర్చు పెట్టి దానికే మళ్ళీ ఇది అంత మనీ స్పాట్ చేస్తారు తప్ప ఇంకా లైఫ్ రోడ్డు మీద పడుతుంది తప్ప ఏం లేదు. అప్పటికైనా తెలిసి వస్తుందేమో అని ఆలోచిస్తున్నారేమో బ్రో, అంతే. బిగ్ బాస్ లో గెలిపించింది దీనికోసమే నా పల్లవ ప్రశాంత్ గారిని బ్రో. ఇప్పుడు పల్లవ ప్రశాంతే అని అనొచ్చు బ్రో, ఎందుకంటే మనోడు ఒక్కడే కాదు, పల్లవ ప్రశాంత్ అయినా సరే ఇప్పుడు చాలామంది అందరు కూడా సెలబ్రిటీలు అయిన వాళ్ళు కూడా అందరు కూడా ఇప్పుడు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు బెట్టింగ్ యాప్స్ గురించి. ఇప్పుడు దాదాపుగా రన్నింగ్లో నడిచేది బెట్టింగ్ యాప్ గురించే ప్రమోషన్స్. ఆల్రెడీ పైనుంచి సార్ వాళ్ళు కూడా, ఎస్పీ వాళ్ళు, డిఎస్పీ వాళ్ళు కూడా దాని గురించి స్పందన చేసి మాట్లాడుతున్నారు. కేసులు కానీ దాని గురించి ఇప్పుడు ఆల్మోస్ట్ దాని మీదే చర్చ జరుగుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, ప్లస్ అది మీకు అర్థం అవ్వాలి బ్రో, ఒకటి మీడియాకు కూడా అర్థం అవ్వాలి. ఏంటంటే కొంచెం ఇది వాళ్ళకు కూడా సంబంధించేటట్లు చెప్తే బాగుంటుంది. బేసిక్గా నాకు దాని మీద ఐడియా లేదు కాబట్టి కొంచెం నాకు తెలిసినంత నేను చెప్పగలను. అదే కొంచెం మనోడు ఫ్రేమ్ వచ్చిన తర్వాత చాలా వరకు ఏంటంటే రైతులకి బాగా చేస్తాను ప్లస్ అందరికీ సహాయం చేస్తానని చెప్పాడు. మహా అంటే 1 కూడా బయటికి రాలేదు బ్రో. నేను ఒకసారి నాకు మధ్యలో క్లిక్ వచ్చినప్పుడు, వీడియోస్ వచ్చినప్పుడు కూడా
ఎవరిది పల్లవి ప్రశాంత్ది ఇన్స్టాగ్రామ్లో క్లిక్స్ వచ్చినప్పుడు కూడా నేను చూడడానికి ఓపెన్ చేసి మనోడు ఏమైనా చేశాడా లేదా అనేది కూడా నేను ఆలోచిస్తాను. బట్ చూస్తే 1 or 2 ఇచ్చేసి నాకు 1 or 2 వీడియోసే కనిపించింది. దాంట్లో ఏంటంటే ఒక్కడు కూడా కరెక్ట్గా లేదు బ్రో. ప్లస్ వచ్చిన తర్వాత అమౌంట్ వచ్చింది కూడా పిఎఫ్ జిఎస్టీ కట్ అయిపోయి వచ్చిందన్నాడు. ఓకే, వచ్చింది అమౌంట్ బయట ప్రజలకి జనాలకి ఏది రైతులకి ఇస్తా అని చెప్పాడు. అది వాస్తవం, అది చేయలేదు కాబట్టి అది వాడుకోవడానికి ఇంకా రైతుల మీద ఇప్పుడు అందరం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీడియా అయినా సరే ఎవరైనా సరే బ్రో అందరు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. బేసిక్ అది సెన్స్ అతను ఆలోచించకుండా దానికి ఇప్పుడు ఏదేదో హైప్ చేసుకుని బ్రతకడానికి అంటే మరి రైతు పేరు వాడడం తప్పు కదన్నా. ఇప్పుడు నువ్వు తినే నూకలు మనం దాని మీద ఫుడ్ మీద కూడా అది గలీజ్గా చేస్తే అది ఎంతవరకు పాపం. అది నాకు నిజంగా చెప్తున్నా కదా, నేను మందు తాగానన్నా, సిగరెట్లు కూడా తాగాను. మా ఫ్రెండ్స్కి అడగండి, పక్కనే ఉన్నారు, ఎవడు మాకు అంత అలవాటు లేదన్న నాకు కదా. కరెక్ట్ చెప్పినావు కదా, వాడు మందు తాగి వాడి సంతోషాన్ని వాడు ఆలోచిస్తుండు కానీ బయట ప్రజలకి మన ఫ్యామిలీ సపోర్ట్ ఇవ్వట్లేదు కదా. బెట్టింగ్ యాప్ ఆడిన తర్వాత ₹1 ఇప్పుడు వాడు 150 మహా అంటే క్వార్టర్ ఎంత ₹180 తెచ్చి ₹20 వాటర్ బాటిల్ తెచ్చి ఒక 20 రూపాయలు మొత్తం ₹250 అయిపోతుంది.